రాజీవ్, మీరు చెప్పండి. మీరు అక్కడే ఉన్నారు, ఆయన రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడారంట. ఇంకా సుగాలి ప్రీతి గురించి అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని అందరూ అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. సో జగన్ గారు ఇచ్చిన పొలాలు ఇవన్నీ కూడా వాటి గురించి అది కూడా తన క్రెడిట్ వేసుకుని చంద్రబాబు గారి టైంలో జరిగిన క్రైమ్ని మాత్రం అసలు ఎక్కడ చంద్రబాబు పేరెత్తకుండా నేనైతే చంద్రబాబు గారి పట్ల జన సైనికుల కంటే ఎక్కువ విధేయత చూపుతున్నాడు నా అభిప్రాయం. అయితే అట్లా కాదండి, ఆయన కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు. అంటే స్పెషల్ ఫ్లైట్లు వీటికి ఆనందంగా అంటున్నారు విజయబాబు గారు. మీరేమంటారు సార్? ఒకటి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖపట్నం వచ్చారో ఆ ప్రాంతంలో సేనతో సేన అనే మీటింగ్ ఏదైతే జరగబోతుందో అది నా సొంత నియోజకవర్గం, విశాఖ దక్షిణ నియోజకవర్గం, నా సొంత వార్డు 35వ వార్డు పూర్ణ మార్కెట్ ప్రాంతానికి అయితే దగ్గరలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మీటింగ్ జరగబోతా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ ప్రాంతం తరపున ఈ ప్రాంత పౌరుడుగా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ముందు సుగాలి ప్రీతి గారి అంశం, ఆ అమ్మాయి అంశాన్ని ప్రస్తావిస్తే అసలు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2017లో ఆగస్టు 19న జరిగింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆత్మహత్యగా లేదా అనుమానాస్పద మృతిగా నమోదు చేసినటువంటి ప్రభుత్వం ఏది? ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? 17 నుంచి 19 దాకా మౌన మునిలాగా సుగాలి ప్రీతి అంశం మీద పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడో సమాధానం చెప్పాలి. ఇట్స్ స్ట్రైట్ పిన్ పాయింట్ క్వశ్చన్. నెంబర్ 2, సుగాలి ప్రీతి అంశాన్ని ఆయన ఏదో పెద్ద పై తెర మీదకి తెచ్చాను, నా వల్లే ప్రపంచానికి తెలిసిందంటే నీకన్నా తెంగరోడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పి సోషల్ మీడియాలో ఉద్యమం వచ్చింది, నీకు తెలీదా? నువ్వు మర్చిపోయావా? సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి, ఆ విషయం నీకు తెలీదా? నువ్వు మర్చిపోయావా? సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి సుమారు 341 మంది సంతకాలు పెట్టి హైకోర్టులో పిటిషన్ వేశారు. సుగాలి ప్రీతి అంశాన్ని ఏదో పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుని భుజాన్ని వేసుకుని మోసినట్టు బిల్డప్ ఎందుకు? ఎప్పుడు నువ్వు బయటకు వచ్చావు? 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి కాబట్టి సుగాలి ప్రీతి అంశాన్ని నువ్వు రాజకీయ అంశంగా మార్చుకున్నావు తప్పితే ఆ అమ్మాయికి, ఆ పాపకి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం నీకే కోసానా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ అంశంగా భుజాన్ని ఎత్తుకుని ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయాన్ని కూడా తన పోరాటం వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నాడంటే చంద్రబాబును మించిన స్థాయిలో డబ్బా మాటలు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఎదిగిపోయాడు అనడంలో సందేహం లేదు. ఈ రోజు గతంలో సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి నువ్వేదో SC ST యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయం అంతా మా పోరాటం వల్లే జరిగింది అన్నావు కదా. అంటే 17 ఇన్సిడెంట్ జరిగితే 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినంత వరకు ఈ 2 ఏళ్ల కాలంలో సుగాలి ప్రీతి అంశంలో నువ్వు ఏ పోరాటం చేయలేదు, నోరెప్పలేదు, చంద్రబాబు నిలదీయలేదు అన్నది వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందే అప్పటి ప్రభుత్వం దాని మీద 2 కమిటీలు ఏర్పాటు చేసింది. డాక్టర్ శంకర్ అని చెప్పేసి ఆయన కర్నూలు ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు ఇచ్చినటువంటి ఇదేంటో తెలుసా? పోలీసులు ఆలస్యంగా తీసుకురావడం వల్ల దొరకాల్సినటువంటి ఆధారాలు కూడా వేస్ట్ అయిపోయాయి, టైం లాగ్ చేశారు, పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఈ కేసు నీరుగారిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. కావాలంటే ఇలా నివేదిక రిపోర్టులు తీ. మరి ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? ఆ పోలీసులు ఆ విధంగా నీరుగార్చే విధంగా వ్యవహరించడానికి ఇచ్చిన ఆదేశాలు ఎవరు? అవన్నీ బయటికి తీ చేతనైతే. లేదు, నీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సిట్ వేశారు. తర్వాత మళ్ళీ సుమారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరుని చెప్తున్నాను సార్, ప్రపంచానికి చెప్పుకోవాలి. ప్రచారం చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల మేము ఓడిపోయాం అనేక విషయాల్లో. ఉదాహరణకి 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి వాళ్ళే తల్లి అయినటువంటి పార్వతి గారిని కలిశారు. ఆమె చెప్పినటువంటి బాధ విన్నారు. వెంటనే 2020 ఫిబ్రవరి 27న జీవో నెంబర్ 37 అప్పుడు ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళకి భూమి 5 ఎకరాల భూమి కానీ, లేదు అంటే ఇంటి స్థలం కానీ, తల్లి పార్వతి గారు కానీ, తండ్రి రాజునాయక్ గారు కానీ, ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కానీ. అంటే ఇక్కడ కాదు మిత్రమా టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని చేసిన తర్వాత కూడా డబ్బు ముఖ్యం కాదు, నిందితులకు శిక్ష పడాలి అనే డిమాండ్. ఇప్పుడు అసలు డిమాండే వదిలేసి మనం ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాడు కదా, అది పాయింట్. పవన్ కళ్యాణ్ చేతగాని తనానికి అంటే మీరు ఒకటే గమనించండి సార్, చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకానికి వాల్యూ ఉండదు, పవన్ కళ్యాణ్ తొలిగా అధికారంలోకి రాగానే చేస్తానన్నట్టు ఇచ్చినటువంటి హామీలకు కూడా విలువ ఉండదు. ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్న తప్ప పరిపాలన చేయడం పనిగా పెట్టుకోలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం లేదంటున్నారు, నాకు ఒక్క నిమిషాన్ని అది కేటాయించండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం కాబట్టి ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ఈ రోజు తునాతునకలు అయిపోతుంది, ఉక్కు తుక్కు అయిపోతుంది. అయినా సరే దాని మీద ప్రైవేట్ పరం అవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే ఇంతకన్నా సిగ్గుమాల మాటలు ఉండవు. మా ప్రాంతానికో ఉద్యమానికో
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉపయోగించినటువంటి కత్తితో వెన్నుపోటు పొడుస్తున్నాడు ఈ రోజు. పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకున్నటువంటి ప్రాంతం స్టేడియం కి సంబంధించి సార్, అది ఒకప్పుడు కింగ్ కాంగ్, దారా సింగ్ లేదా కోడి రామ్మూర్తి నాయుడు గారు లాంటి ప్రపంచ ప్రసిద్ధి మల్లయోధులు వచ్చి అక్కడ మల్లయుద్ధ క్రీడలు ఆడారు. ఆ తర్వాత ఫుట్బాల్ కానీ, క్రికెట్ సచిన్ టెండూల్కర్ బ్రెయిన్ లారాలు కానీ ఇలా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం మా పాత నగరంలో ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతిపక్షంలో మేము అనేక ఉద్యమాలు చేసి ఆ స్టేడియం బాగు చేయమని స్వయంగా నేనే చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సుమారు కోట్లలో ఖర్చు పెట్టి ఆ స్టేడియాన్ని మళ్ళీ తయారు చేస్తే మళ్ళీ ఆ స్టేడియాన్ని తీసుకొచ్చి రాజకీయ వేదికలకు ఎందుకు వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? ఆ స్టేడియాన్ని ఎప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియం చేస్తాడు, లేదా ఆ స్టేడియంలో ఫుట్బాల్ కి ఏం చేస్తాడు? క్రీడాపరంగా ఆ స్టేడియం, ఆ ప్రాంతాన్ని నువ్వేం చేస్తావో చెప్పాలి. స్టేడియాన్ని నాశనం చేస్తావు, ఉక్కు ప్రైవేటీకరణ జరగట్లేదని అబద్ధాలు చెప్తావు, సుగాలి ప్రీతి కేసు విషయంలో అబద్ధాలు చెప్తావు. అబద్ధాలు చెప్పడానికి విశాఖపట్నం వచ్చావా నేను అడుగుతున్నా. సేనతో సేన అనే మీటింగ్ కేర్ ఆఫ్ చంద్రబాబు రిషికొండ కాదు మిత్రమా రాజీవ్, ఇంకొక పాయింట్ చెప్పాలి ప్రధానంగా. అసలు వాళ్ళిద్దరూ కలిసి, చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కలిసిన హామీల గురించి కదా, ఇగో మేము ఇచ్చాం, ఇవి చేసామని ఇంతవరకు ఎక్కడ చెప్తున్నట్లేరు కదా. రిషికొండ గురించి కూడా ఆయన ఏం చేశాడో చెప్పండి సంక్షిప్తంగా. సార్, రుషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విశాఖపట్నానికి ఒక శ్వేత సౌధం లాంటి నిర్మాణాలు ఆయన చేస్తే దాన్ని పట్టుకుని జగన్ ప్యాలెస్ ఏదో జరిగిపోతుందని చెప్పి బిల్డప్లు మాట్లాడి మరి ఈ రోజు వచ్చి ప్రభుత్వ భవనాలు అంటున్నావే. అంటే ఆ రోజు జగన్ ప్యాలెస్ అని మాట్లాడిన రాజకీయంగా చంద్రబాబు నాయుడు కోసం నువ్వు అబద్ధాలని ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు కోసం ఎంత స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోతాడని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే విశాఖ వేదికగా యోగాంధ్ర అనే కార్యక్రమం పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 350 కోట్ల పైచీలు ఖర్చు పెట్టాడు. దీనికి రమారమే అంతే అయింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు కళ్ళకు కనబడుతుంది కదా. మరీ విడ్డూరంగా ఏంటంటే, మేమేమో అమరావతికి సంబంధించి అక్కడ సచివాలయాలు నాశనంగా నిర్మాణం జరిగి పెంకులు ఊడిపోయి సీలింగ్లు పగిలిపోయి వాటర్ కారిపోతుంది, అది వాస్తవం. ఆ ఆరోపణ మేము చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణంలో కూడా ఎవరో రంపమెట్టు కోసినట్టు క్లియర్ గా కనబడుతుంది, ఎవరో చెంబు నీళ్లు ఉంపినట్టు క్లియర్ గా కనబడుతుంది. దాన్ని తీసుకొచ్చి నిర్మాణ లోపాలు ఉన్నాయన్నటువంటిది ఇంకో కలరింగ్. మెయింటెనెన్స్ చేయలేదని మరో బిల్డప్. ఎవరు చేయాలి మెయింటెనెన్స్? మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది కదా. 15 నెలల కాలంలో ఆ భవనాల నిర్మించబడినటువంటి ఆ భవనాల యొక్క మెయింటెనెన్స్ కి మీరు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు? అసలు అక్కడ ఎంతమంది స్టాఫ్ ని పెట్టారు? ఎందుకు మీరు వదిలేశారు గాలికి? మీ నిర్లక్ష్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల కాదా ఇప్పుడు ఆ ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నది? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అయ్యే రిపేర్ ఖర్చులు పవన్ కళ్యాణ్ జోబు నుంచి పెడతాడా, చంద్రబాబు నాయుడు పెడతాడా? అంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ అవసరం అవుతుందో దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మరీ ముఖ్యంగా ఇంకొక అంశం సార్, ఇది విశాఖపట్నం పాతనగర ప్రాంతం యొక్క సమస్య కాబట్టి చెప్తున్నా. పోర్టు కాలుష్యం వల్ల మేము బతకడానికి, శ్వాస తీసుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడతాం, నరకం పడుతున్నాం మా ప్రాంతంలో. అయితే గతంలో మేము అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 లక్షల మొక్కలు నాటించాడు ఆ పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో. దాన్ని పట్టించుకోలేదు. 30 అడుగులకి హైరైజ్ వాల్స్ కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు వారితో మాట్లాడి. కానీ ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ పోర్ట్ లో కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ షెడ్స్ నిర్మాణం చేయాలని గతంలో నితిన్ గడ్కరీ గారు కూడా మేము అనేక ప్రతిపాదనలు పంపాం. కానీ దాని మీద మాట్లాడాలి కదా. నువ్వు ఆ ప్రాంతానికి వస్తున్నావంటే ఆ ప్రాంతం పోర్టు కాలుష్యం మీద ఏదో చెప్తావని, స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతావని, స్టేడియం అభివృద్ధి చేస్తావని, రైట్. అసలు హామీలు కాదు మిత్రమా, ఇద్దరు కాదు. రాజీవ్ ప్రజాగళంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఈ మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ కొత్తవన్నీ మీరు మాట్లాడమని చెబుతారు. అసలు ఆ హామీల గురించి ఎందుకు మాట్లాడకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి ఇదంతా? సార్, కేవలం హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు సార్. కేవలం ఈ యొక్క వైఫల్యాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలి. ఎస్పెషల్లీ సుగాలి ప్రీతి అంశం అనేటువంటిది పొలిటికల్ ఫోకస్ పాయింట్ అయింది పవన్ కళ్యాణ్ కి ఈ రోజు. దానివల్ల పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది, కూటమి యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. వెంటనే వెళ్ళిపోవాలి రుషికొండ. ఎన్నిసార్లు వెళ్తారు సార్? ఏదో జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు దిక్కుమాలతనం. కాకపోతే గతంలో 2 సార్లు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అప్పుడు వెళ్ళి చూపించిన ఇప్పుడు వెళ్ళి చూపించిన ఎన్నిసార్లు అని చెప్పి రుషికొండను రాజకీయంగా వాడుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా ప్రాంత ప్రజా సమస్యల మీద గతంలో ఊగిపోతూ రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్, నువ్వు మాటలు తగ్గించి పనిలో చూపించు. టాక్ లెస్, వర్క్ మోర్, షో ప్రోగ్రెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్.